టీడీపీ నేత బుద్ధ వెంకన్న నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు అని చెప్పుకునే లక్ష్మీ పార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. జగన్తో చేతులు కలిపి చంద్రబాబును దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని, భవిష్యత్తులో లోకేష్ నాయకత్వం వహిస్తారని వ్యాఖ్యానించారు బుద్ధ వెంకన్న. రామారావు గారి ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలు ఉంటే ఆడ మగ పిల్లలు ఉంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారు కావచ్చు, ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం చెప్తాను. ఇవాళ ఉదయం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి దగ్గర మహిళలను కూడా చూడకుండా నువ్వు అంతా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యురాలు అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాట్లాడావు నువ్వు. అదే ఎన్టీ రామారావు గారి భార్య బసవతారకం గారైతే చంద్రబాబు గారి గురించి మాట్లాడిద్దా, జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిద్దా? ఇవన్నీ కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడే ముందు నీ వైపు 4 మాటలు ఉన్నాయనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే నీ మీద కౌంటర్ కూడా ఇవ్వకూడదు నేను, కానీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టీవీలో అట్లో ఈ వస్తున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ పుట్టించింది ఎన్టీఆర్.